అమెరికా వద్ద పల్స్డ్ ఎనర్జీ ఆయుధాలు ఉన్నాయని వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన ఆపరేషన్లో వాటిని వినియోగించారన్న నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆ ఆయుధాన్ని డిస్ కాంబోబ్యులేటర్గా ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ రహస్య ఆయుధం గురించి మాట్లాడేందుకు తనకు అనుమతి లేదని ట్రంప్ తెలిపారు. అయితే ఆ ఆయుధంతోనే వెనజువెలా రక్షణ పరికరాలను అమెరికా జామ్ చేసిందని తెలిసిందని ట్రంప్ చెప్పారు. వెనజువెలా వద్ద రష్యన్, చైనీస్ రాకెట్లు ఉన్నాయని, అయితే వాటిని వెనజువెలా సైన్యం ప్రయోగించలేకపోయిందని చెప్పారు. రాజధాని కరాకస్లో సైనిక చర్య చేపట్టినప్పుడు వారు బటన్లు నొక్కారని, కానీ అవన్నీ తమ నియంత్రణలోకి వచ్చాయని వివరించారు. మదురోను నిర్బంధించిన ఆపరేషన్లో కారకస్ నగరంలోని అన్ని లైట్లను అమెరికా ఆర్పివేసిందని అన్నారు. అయితే అది ఎలా సాధ్యపడిందో ట్రంప్ చెప్పలేదు.